ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 21/2/2021 27/2/2021 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా చూడొచ్చు. పుల్లల సత్యనారాయణ టైప్ చేయండి యూట్యూబ్లో. అలాగే మా వీడియోస్ వస్తాయి. చాలామంది సబ్స్క్రైబ్ అవుతూ ఉంటారు, అలాగే లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు మా కార్యక్రమాన్ని. వారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు పేరు పేరున కూడా తెలియజేస్తూ చాలా ఆనందపడుతూ, అలాగే మా కార్యక్రమాన్ని 10 మందికి తెలియాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటూ, అలాగే వారికి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మనం ఈ వారం మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. వార ఫలాలు చక్కగా తెలుసుకుని వాటి యొక్క నియమాలను పాటిస్తే మరింత ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాం. మేషరాశి. మరి ఈ మేషరాశి వారికి మనం రవి ఏకాదశ స్థాన సంచారం రవి, అలాగే కుజుడు ద్వితీయంలోకి వెళ్ళాడు, అలాగే రాహు కూడా ద్వితీయంలో రాహు. అయితే గురుడు, బుధుడు, శని ఈ ముగ్గురు కూడా మరి మకర రాశిలో సంచారం. శుక్రుడు ఏకాదశ స్థాన సంచారం. ఈ గ్రహాలను అనుసరించినట్లయితే మనకి ఆత్మస్థైర్యం పెరుగుతుంది, మనో వికాసం ఉంటుంది. అలాగే చంద్రుడు మనం చూసినట్లయితే తృతీయ, చతుర్థ, పంచమ స్థాన సంచారం చేత వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో కాస్త వివాదాలకు దూరంగా ఉండాలి. వారాంతం కాస్త పనులు ఆలస్యమైన ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రతి పని యందు కూడా శ్రద్ధ ఉంటుంది. అలాగనే స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఆర్థిక సర్దుబాట్లు బాగుంటాయి. ఎంచేతంటే గురుడు దశమస్థాన సంచారం, శని కూడా దశమంలోనే ఉన్నాడు. శని కూడా యోగకారకుడే. అలాగే వ్యాపారాత్మకమైనటువంటి అభివృద్ధి, అలాగే ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, అవసరమైతే ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు సంపూర్ణంగా లభిస్తాయి. ఉద్యోగస్తులు చక్కని నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో కీలక పాత్ర వహించేటువంటి అవసరం ఉంది. ఈ వారం చాలా చక్కని నిర్ణయాల ద్వారా మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయ నాయకులు కూడా చక్కని ప్రోత్సాహం లభిస్తుంది. మరి వృత్తుల వారి విషయం వచ్చినట్లయితే కళారంగం వారికి చాలా యోగదాయకంగా ఉన్నది. అలాగే జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన ఇలా చిన్న చిన్న వ్యాపారస్తులందరికీ కూడా లాభసాటిగానే నడుస్తుంది. షేర్స్ వారికి బాగుంది. ఐటీ రంగం వారికి కూడా అనుకూలంగా ఉంది. అలాగే మనం చూసినట్లయితే రియల్ ఎస్టేట్ బిజినెస్ వారికి మాత్రం మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఆర్థిక సర్దుబాట్లు మాత్రం చాలా బాగా జరుగుతాయి. ఏదనుకున్నప్పటికీ కూడా ఈ రాశి వారికి మహిళలకు కూడా చాలా చక్కని ప్రయోజనం కనబడుతోంది. అంటే ఈ రాశి వారి గ్రహాల సంపుటి మనం చూసినట్లయితే రవి, శుక్రుడు, అలాగే గురుడు, బుధుడు, శని వీరంతా కూడా యోగదాయకంగానే ఉన్నారు. ఒక కేతువు, రాహువు, కుజుడు మిశ్రమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహాలు. అంచేతనే మనం చాలా కాలం నుంచి కూడా ఈ రాశి వారికి చెప్తున్నాం, మీరు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. చేయడం ద్వారా మీరు ఏవైతే చిన్న చిన్నవి మిస్ అవుతూ ఉంటామో, ఏవైతే మనకి సరైనటువంటి ఫలితం రాకపోతూ ఉంటుందో అటువంటి వాటి విషయంలో కూడా మనం చక్కగా మిగిలిన గ్రహాల యొక్క బలం ఉంది కాబట్టి ఈ గ్రహారాధన చేయడం ద్వారా కూడా మంచి ఫలితాలను మనం పొందగలుగుతాం. చాలామంది అనుకుంటూ ఉంటారు, మాకు గురుగారు లేకపోతే చాలా బాగుందని చెప్తున్నారు కానీ జరగట్లేదు ఏమిటి, లేదా ఈ ఇబ్బందులు పడుతున్నామేంటి అనుకుంటూ ఉంటారు. సాధారణంగా మరి కుజుడు ద్వితీయంలోనూ, రాహు ద్వితీయ, అష్టమంలో కేతు ఉన్నారు కాబట్టి ఎక్కువగా దుర్గాదేవి యొక్క ఆరాధన, అంటే మనకి పని అయిపోయే సమయానికి ఎవడొకడు రావడం, లేదా నిర్ణయాలు సరిగ్గా లేకపోవడం, లేదా సోదర వర్గీయుల ద్వారా ఇబ్బంది, ఇలా కొన్ని ఇబ్బందులు మనకి ఎదురవుతూ ఉంటాయి. అటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలుగుతాయి. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం ద్వారా మీరు ఏవైతే సమస్యలుగా ఉన్నాయో గతం నుంచి ఆ సమస్యలు పరిష్కార మార్గం దొరుకుతుంది. తద్వారా అనుకూలమైనటువంటి మార్గంలో మీరు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంటే భోజనం శుభ్రంగానే చేయొచ్చు, అలాగే ఆర్థికంగా మీకు సరిపోయే డబ్బు అందుతుంది, అలాగే సంతానపరమైన విషయాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
పబ్లిక్ రిలేషన్స్ బాగానే ఉంటాయి. కానీ కొన్ని పనుల్లో కొంచెం ఇబ్బంది కలిగేటప్పుడు ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారిని మనం చూసినట్లయితే ఈ వారం చంద్రుడు ద్వితీయ, తృతీయ, చతుర్థ స్థానాల్లో సంచారం, అలాగే రవి యొక్క బలం దశమ స్థాన సంచారం, అలాగే నవమంలో గురుడు, బుధుడు, శుక్రుడి యొక్క బలాలు ఉన్నాయి. మొత్తం మీద నవమంలో గురుడి యొక్క బలం ఒకటి, దశమంలో రవి యొక్క బలం, చంద్రుడు వారం మధ్యలో బలంగా ఉన్నారు. ఇంకా వ్యయంలో రాహు, కుజుడు ఉన్నారు. ఈ గ్రహాలు మనం చూసినట్లయితే కుటుంబ పరిస్థితులు చాలా చక్కగా ఉంటాయి, ఆర్థికమైన పరిస్థితులు ఉంటాయి, మనోధైర్యం ఉంటుంది, ఆత్మస్థైర్యం ఉంటుంది. ఈ వారం చాలా ధైర్యంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చికాకులు రాహు, కుజుల వల్ల ఉండొచ్చు, కానీ ఉన్నప్పటికీ అవి పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అయితే లేదు. గురుడి యొక్క బలం, రవి యొక్క బలం బాగా ఉండడం చేత మీరు ధైర్యంగా ముందుకు పెడతారు, అన్నింటా విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగులకు కూడా చక్కని అవకాశాలు, చక్కని పరిస్థితులు కనబడుతున్నాయి. సమస్యలు తప్పనిసరిగా తగ్గుముఖం పడతాయి. రాజకీయ పరంగా కూడా కాస్త గుర్తింపు అనేది మీకు ఏర్పడుతుంది. మరి వృత్తుల విషయానికి వచ్చినట్లయితే వృత్తిపరంగా కూడా మనం చూసినట్లయితే చిన్న చిన్న సమస్యలు తగ్గుతాయి, ఆర్థిక ప్రయోజనాలు కనబడుతున్నాయి. విద్యార్థులకు కూడా చక్కగా ఇటుపైన మంచి అవకాశాలు ఉన్నాయి. మహిళలు కూడా కుటుంబపరమైన సమస్యలు తగ్గుతాయి. అలాగే ఆరోగ్యం చాలా చక్కగా మెరుగవుతుంది. ఈ రాశి వారికి దశమ స్థానంలో రవి ఉండడం వల్ల ఆరోగ్యాభివృద్ధి, తండ్రి మూలకమైనటువంటి ధనం, తండ్రితో సత్సంబంధాలు, అలాగే నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు తగ్గడం, ఆరోగ్యరీత్యా కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉండేటట్లుగా కనబడుతోంది. అయితే ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే వ్యాపారంగా కూడా చూసినట్లయితే వ్యాపారాత్మలకు కూడా ఈ వారం చక్కని లాభాలు ఉన్నాయి. అంచేత మనం ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు. అయితే ఇంకా బాగుండాలి అన్నట్లయితే ఈ రాశి వారికి అంటే జన్మరాహు, జన్మ కుజుడు కాబట్టి మరి దుర్గాదేవిని, సుబ్రహ్మణ్య స్వామిని యొక్క ఆరాధన చేయడం ద్వారా మంచి ఫలితాల్ని పొందగలుగుతారు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మనం చూసినట్లయితే వ్యయ రాహువు, వ్యయంలో కుజుడు, 12వ స్థానంలో కుజుడు, 12వ స్థానంలో రాహువు ఉన్నారు. అయితే మనకి గ్రహాల యొక్క సంపుటి చూసినట్లయితే గురుడు, బుధుడు, శుక్రుడు అష్టమ స్థానం, నవమంలో రవి, శుక్రులు ఉన్నారు. చంద్రుడు జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో సంచారం కాబట్టి చంద్రుడి యొక్క బలం ఈ రాశి వారికి వారం చాలా బాగుంది. అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఉత్సాహంగా ముందుకెడతారు. కార్యజయం, ఆర్థిక ప్రయోజనాలు, అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ వారం లభిస్తాయి. చిన్న చిన్న చికాకులు తగ్గుతాయి. ప్రతి పని యందు కూడా శ్రద్ధ పెరుగుతుంది. ఆధ్యాత్మికమైనటువంటి చింతన పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి మిగిలిన గ్రహాలు సామాన్యమైన ఫలితం కనబడుతున్నప్పటికీ కూడా ఆత్మస్థైర్యంతో పాటు మనోవికాసము, మానసికమైన ఆనందం కలిగేటువంటి పరిస్థితులు ఈ వారం కనబడుతున్నాయి. కాబట్టి చక్కగా ముందుకు ఎంతో ఉత్సాహంగా వెళ్ళేటువంటి వారంగానే చెప్పచ్చు. అయితే అష్టమరాహు, అష్టమంలో ఉన్నటువంటి గురుడు, అష్టమంలో ఉన్నటువంటి శని కాస్త శ్రమ, ప్రతి పని కూడా ఏదో ఆటంకాలు ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అయితే ఈ వారం లేవు. ఉద్యోగపరంగా పరిభారం ఎక్కువగా ఉంటుంది, ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. రాజకీయ పరంగా చూసినట్లయితే శ్రమ, తిరుగుడు ఎక్కువ అవుతుంది, రూపాయలు కూడా ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటాయి, శ్రమ కూడా ఎక్కువగానే ఉంటుంది. స్వతంత్ర వృత్తి వారి విషయానికి వచ్చినట్లయితే మీ వృత్తుల ప్రకారం మీకు రావాల్సినటువంటి ఆర్థిక పరిస్థితి అయితే పర్వాలేదు, విశేషమైనటువంటి ఫలితాలు అయితే మాత్రం కనపడట్లేదు. విద్యార్థులు కూడా దక్షిణామూర్తిని బాగా పూజించాలి. అష్టమంలో గురుడు ఉన్నాడు కాబట్టి మన దక్షిణామూర్తి యొక్క ఆరాధన ద్వారా విద్యార్థులు ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మహిళల విషయానికి వచ్చినట్లయితే ఈ వారం ఆనందదాయకంగానే ఉంటుంది. సంతానపరమైనటువంటి విషయాల్లో శ్రద్ధ వహించవలసినటువంటి పరిస్థితి ఉంది. ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యాపారుల విషయానికి వచ్చినట్లయితే వార ప్రారంభం, వారాంతం కూడా అన్ని రంగాల వ్యాపారస్తులకి చక్కని ప్రోత్సాహం కనబడుతోంది. గత వారం కంటే ఈ వారం కాస్త అనుకూలమైనటువంటి వాతావరణమే ఉన్నది. మరి ఈ రాశి వారు ఇంకా బాగుండాలి అన్నట్లయితే అష్టమ శని కాబట్టి శనికి తైలాభిషేకం చేయండి, జమ్మి చెట్టు చుట్టూ తిరగండి, అలాగే గురువార నియమం, శనివార నియమం చక్కగా పాటించండి. నవగ్రహ స్తోత్రాన్ని రోజు చదువుకుని శివారాధన ద్వారా మరిన్ని మంచి ఫలితాలను పొందడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కుజురాహువులు లాభస్థాన సంచారం, సప్తమంలో గురుడు, బుధుడు, శని యొక్క సంచారం ఉంది. శుక్ర రవిలో అష్టమ స్థాన సంచారం. మరి ఇలా మనం ఆలోచించినట్లయితే పంచమంలో కేతువు, చంద్రుడు
ద్వాదశ జన్మ వ్యయస్థాన సంచారం ఉన్నది. వారపు మధ్యలోనే యోగదాయకం కనబడుతోంది. వారం ప్రారంభంలో అకాల భోజనము శ్రమ ఉండొచ్చు. వారం మధ్యలో కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో అనుకూలత, వారాంతం కాస్త పనుల్లో అనుకూలత ఉన్నది. అయితే ఈ రాశి వారికి కుజుడు లాభస్థాన సంచారం కాబట్టి, అలాగే సప్తమంలో గురుడి యొక్క స్థాన బలం చేతను క్రయ విక్రయాదులు అంటే స్థలం కొనుక్కోవడం, భూమి కొనుక్కోవడం, ఇటువంటి స్థిరాస్తి సంబంధమైన వ్యవహారాలు యోగదాయకంగా కనబడుతున్నాయి. ప్రతి పని యందు కూడా శ్రద్ధ పెరుగుతుంది. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. అలాగనే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అన్నింటా కూడా విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అష్టమంలో రవి, అష్టమంలో శుక్రుడు ఉన్నారు. అంటే వేళకి తిండి ఉండదు, శ్రమ ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి ఈ వారం మనం ఆలోచిస్తే వారం మధ్యలోనే చాలా యోగదాయకంగా కనబడుతోంది. ఉద్యోగపరంగా ఆర్థికంగా బాగుంటుంది, పని పరంగా ఎక్కువగా ఉంటుంది. రాజకీయ పరంగా చూస్తే శ్రమ చికాకులు ఉంటాయి. సప్తమంలో గురుడు ఉన్నాడు కాబట్టి అనుకూలమైన వాతావరణం ఉన్నది. అలాగనే మరి వృత్తుల విషయానికి వచ్చినట్లయితే వృత్తుల్లో కూడా ఆర్థిక సర్దుబాట్లు, అలాగే వృత్తిపరమైనటువంటి ప్రోత్సాహం బాగానే ఉంది. అయితే చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ప్రభుత్వ సంబంధమైనటువంటి అనుమతులు లేదా లోన్లు ఇటువంటి ఆలస్యం అవడానికి, మనం ఏదో డెవలప్మెంట్ కోసం పెట్టుకునేటువంటి రుణాలు అయితే ఆలస్యం అయ్యేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. మనం బాగా ఆలోచిస్తే ఈ రాశి వారికి వారం మధ్యలోనే ఎక్కువగా ఉందనేటువంటి విషయాన్ని బాగా మనం గుర్తుంచుకోవాలి. మహిళలు కూడా, మహిళలకి సంతానపరమైన విషయాలు, కుటుంబ విషయాలు, ఆర్థిక వ్యవహారాలు ఇవన్నీ కూడా బాగున్నాయి. వారు చేసేటువంటి ఉద్యోగ విషయంలో మాత్రం కొంత పరిభారము, శ్రమ, చికాకు ఉండేటువంటి పరిస్థితులు మహిళలకు కనపడుతున్నాయి. వారు చేసేటువంటి వృత్తులు అవని, ఉద్యోగాలు అవని, వాటిల్లో మాత్రం కొంత ఆర్థికంగా బాగుంటుంది, సంతానపరంగా బాగుంటుంది, కుటుంబ పరంగా బాగుంటుంది. కానీ మిగిలినటువంటి విషయాలు మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తాయి. అలాగే వ్యాపారుల విషయానికి వచ్చినట్లయితే వ్యాపారులకి లాభాలు మాత్రం చాలా బాగున్నాయి ఈ వారం. రియల్ ఎస్టేట్ వారికి, షేర్స్ వారికి, ఐటీ రంగం, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన వారికి కాస్త బెటర్ అంటే అనుకూలమైన వాతావరణం ఉన్నది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వారికి కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతోంది. అయితే ఈ రాశి వారు మరి ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే ఎక్కువగా సూర్య నమస్కారాలు చేయడం మంచిది. అమ్మవారిని పూజించడం మంచిది. అష్టమంలో శుక్రుడు, అష్టమంలో రవి యొక్క సంచారం ఉన్నది కాబట్టి సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం పఠించడం, సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మంచి ఫలితాలని పొందగలుగుతారు. సింహరాశి. ఈ సింహరాశి వారికి దశమంలో రాహు, దశమంలో కుజుడు. అంటే స్థిరాస్తి వ్యవహారాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. మరి అలాగే మనం ఆలోచించినట్లయితే గురుడు, శుక్రుడు, శని షష్ఠ స్థానము, సప్తమంలో రవి శుక్రుల యొక్క స్థాన సంచారం. అయితే చంద్రుడు చూసినట్లయితే మరి దశమ, ఏకాదశ జన్మస్థాన సంచారం. చంద్రుడి యొక్క బలం దశమస్థాన సంచారము, అలాగే జన్మస్థాన సంచారంలో కూడా చంద్రుడు బాగా యోగిస్తాడు. అయితే సప్తమంలో శుక్రుడు బాగానే ఉంటాడు, పర్వాలేదు. కానీ షష్ఠంలో శని యోగదాయకం. మనం చూసినట్లయితే మరి ఈ రాశి వారికి శని, కుజులు, చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. అంటే దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు, మిక్కిలి శక్తివంతంగా ఉంటాయి. అలాగనే ప్రతి ప్రయత్నం కూడా చక్కగా చేస్తారు. మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. వార ప్రారంభంలో కార్యజయం, ఆర్థిక లాభం. వారం మధ్యలో కాస్త అకాల భోజనము, శ్రమ ఉన్న వారాంతం కూడా సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరంగా చూస్తే ఆర్థిక ప్రోత్సాహం బాగానే ఉంది. అయితే పని భారం కూడా ఉంటుంది. ఉద్యోగస్తులకి పదోన్నతులు లాంటివి ఆలస్యం అవుతాయి. రాజకీయ పరంగా చూసినట్లయితే ఎక్కువ ఖర్చు అవుతుంది. మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. మరి కళారంగం వారికి, వృత్తుల వారికి ఆర్థిక సర్దుబాట్లు బాగున్నాయి. వృత్తిపరంగా కూడా ఈ వారం ప్రోత్సాహకరంగానే ఉంది. క్రయ విక్రయాదుల దగ్గరికి వచ్చేటప్పటికీ మనకి స్థిరాస్తి సంబంధించినటువంటి క్రయ విక్రయాదులు కొనడం, అమ్మడం, ఇటువంటి వ్యవహారాలు అన్నీ కూడా చాలా రియల్ ఎస్టేట్ బిజినెస్ వారికి బాగుంటుంది. అలాగనే మరి షేర్స్ వారికి కూడా పర్వాలేదు. రియల్ ఎస్టేటు, షేర్సు, జనరల్ వారికి కూడా అనుకూలంగా ఉంది. అలాగే చిన్న చిన్న చేతి వృత్తి పని వారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కూడా ఈ వారం గత వారం కంటే లాభసాటిగానే ఉంటుంది. అన్ని రంగాల వ్యాపారస్తులకి గత వారం కంటే ఈ వారం లాభసాటిగానే ఉంటుందని చెప్పచ్చు. అయితే ఈ రాశి వారు సూర్య ఆరాధన చేయండి, శివారాధన చేయండి. సప్తమంలో రవి యొక్క గ్రహం కాబట్టి సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం చదవడం మంచిది. అలాగే శనివారం నాడు మంచి ఫలితాలే ఉంటాయి, మనకి ఇబ్బంది లేదు. గురువారం నాడు
అంటే శనగలను దానం చేయడం, శివారాధన చేయడం, గురు చరిత్రలు పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలని పొందగలుగుతారు. కన్యారాశి, ఈ కన్యారాశి వారికి ఈ వారం మరి మనం ఆలోచిస్తే రవి యొక్క బలం, రవి షష్ఠ స్థానం, శుక్రుడు కూడా షష్ఠము, సప్తమంలో గురుడు, అలాగే మనకి భాగ్యస్థానంలోకి వచ్చాడు కుజరాహువులు ఉన్నారు. అయితే కుజరాహువులు మిశ్రమైనటువంటి ఫలితం ఇచ్చిన షష్ఠస్థాన రవి చాలా బాగుంటాడు. అలాగే చంద్రుడి యొక్క బలం కూడా బాగుంది. ఈ వారం గురుడు, రవి, చంద్రుడి యొక్క బలాలు, శుక్ర బలాలు చాలా అనుకూలంగా ఉండడం చేత అన్నింటా విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. సుఖవంతమైనటువంటి వారం, అంటే మనం ప్రతి పని కూడా చక్కగా చేయగలుగుతాం. మానసికమైన ప్రశాంతత ఉంటుంది, కార్యజయం ఉంటుంది, ఆర్థిక లాభం ఉంటుంది. అలాగే సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటాం. బంధుమిత్రుల యొక్క కలయిక ఆనందదాయకాన్ని కనబడుతోంది. ఉద్యోగపరంగా చాలా అనుకూలత ఉన్నది. అలాగే నిరుద్యోగులకు కూడా అవకాశాలు లభిస్తాయి. రాజకీయ పరంగా కూడా చాలా ప్రోత్సాహంగా కనబడుతోంది. ఇంకా వృత్తుల పరంగా చూసుకున్నా కూడా ఆర్థిక లావాదేవీలు ఈ వారం విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తుల్లో కూడా ప్రోత్సాహం, విద్యార్థులకు అనుకూలత, మహిళలకు కుటుంబ పరంగా అవని, వృత్తుల పరంగా అవని, ఆర్థిక పరంగా, సంతానపరమైన విషయాల్లో చక్కని ప్రోత్సాహం కనబడుతోంది. వ్యాపారులకు కూడా చూసినట్లయితే గురువారం వరకు చాలా యోగదాయకంగానే ఉంది. చంద్రుడి యొక్క బలం, వారాంతంలో శ్రమ ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదైనా ఈ రాశి వారికి గత నెల రోజుల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉందని మనం చెప్పచ్చు. అయితే ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే మనకి దుర్గాదేవిని చాలా బాగా పూజించడం భాగ్యం. అంటే నవమ స్థానంలో రాహు మిశ్రమైనటువంటి ఫలితాలు ఇస్తారు కాబట్టి దుర్గాదేవిని బాగా పూజించడం చాలా మంచిది. తద్వారా విజయవంతంగా అన్ని విషయాలందు కూడా మనం విజయం సాధించగలుగుతాం. తులారాశి, మరి తులారాశి వారికి మరి చంద్రుడు నవమ, దశమ, ఏకాదశ స్థాన సంచారం, అలాగే రవి శుక్రులు పంచమంలోను, చతుర్థంలో గురుడు, బుధుడు, శని, అలాగనే కేతువు ద్వితీయ స్థాన సంచారం. ఇలా చూసినట్లయితే ఈ వారం చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా కనబడుతోంది. మనోధైర్యం పెరుగుతుంది, మానసిక వికాసం ఉంటుంది. వార ప్రారంభంలో కార్యజయం, అనుకున్నటువంటి పనులని కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు. వారం మధ్యలో కూడా చక్కని నిర్ణయాలని తీసుకోగలుగుతారు. అయితే మరి వారాంతం కూడా అనుకూలమైనటువంటి వాతావరణమే కనబడుతోంది. వార ప్రారంభంలో కాస్త ప్రయాణాలు ఖర్చు ఉన్న ఈ వారం చంద్రుడి యొక్క బలం నవమ, దశమ, ఏకాదశ స్థాన సంచారం కాబట్టి చంద్రుడి యొక్క బలం బాగుంది. అయితే రవి శుక్రులు పెద్దగా రవి యోగించేటువంటి అవకాశాలు లేవు. అయితే చంద్రుడు యొక్క బలం చేత అన్నింటా విజయం సాధించేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే మనకి అష్టమంలో రాహు, అష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి వివాదాలకి దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రభావం కూడా ఉంది. అర్ధాష్టమ గురుడు, అర్ధాష్టమంలోనే బుధుడు ఉన్నాడు. బుధుడు కూడా చతుర్థంలోనే ఉన్నాడు. ఈ గ్రహాల యొక్క పరిస్థితి మనం చూసినట్లయితే వివాదాలకు మాత్రం దూరంగా ఉండండి. ప్రతి పనిని శ్రద్ధగా చేయండి. చక్కగా చేసినట్టయితే అనుకూలమైన వాతావరణం ఉన్నది. ఉద్యోగస్తులకి ఆర్థికంగా పర్వాలేదు. అయితే పరిభారము, చికాకు ఉంటుంది. వ్రాత పనుల్లో తగిన శ్రద్ధ వహించడం మంచిది. రాజకీయ నాయకులు కూడా మాట్లాడేటప్పుడు తగిన శ్రద్ధ వహించాలి. అలాగే స్వతంత్ర వృత్తి వారికి సామాన్యంగా రావాల్సినటువంటిది వస్తుంది తప్ప విశేషమైనటువంటి ఫలితాలు అయితే కనపడలేదు. కళారంగం వారికి మాత్రం కాస్త ప్రోత్సాహకరంగా కనపడుతుంది. అయితే కుటుంబ పరంగా చూసినట్లయితే కుటుంబ పరంగా సమస్యలు తగ్గుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు, ముఖ్యంగా కలుసుకుంటారు, ముఖ్యమైన సమాచారాన్ని తెలియబడడం జరుగుతుందన్నమాట. అనుకూలమైన వాతావరణం కుటుంబ రీత్యా కాస్త అనుకూలమైన వాతావరణమే కనబడుతోంది. వ్యాపారాత్మకంగా చూసినట్లయితే వ్యాపారులకి వార ప్రారంభం కాకుండా బుధవారం నుండి వారాంతం వరకు యోగదాయకంగా ఉన్నాయి. అయితే గృహోపకరణాలు, వస్త్ర, ధాన్య, అపర, అలాగే జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వారికి అనుకూలంగా ఉంది. లోహ, యంత్ర వారికి సామాన్యంగా ఉంది. ఫైనాన్స్ వారికి కూడా సామాన్యంగా ఉంది. రియల్ ఎస్టేట్ వారికి కూడా సామాన్యంగా కనపడుతోంది. అయితే ఈ రాశి వారికి కొన్ని గ్రహాలు అంటే ప్రధానమైనటువంటి గురుశనులు చతుర్థంలో ఉండిపోవడం వలన చికాకు ఉంటుంది. అంచేత వాటి గురుడికి శనికి తప్పనిసరిగా జపం చేయించుకోవడం కానీ, అభిషేకాలు చేయడం, శివారాధన ఎక్కువగా చేయడం, శనికి అభిషేకాలు చేసుకున్నట్లయితే మనం అనుకుంటూ ఉంటారు ఈ వారం బాగుందనే ఉందన్నారు గురుగారు, మనకి ఏ పని నడవట్లేదు ఏంటని కొంతమందికి సందేహం కలుగుతుంది. మరి ప్రధానమైనటువంటి గ్రహాలు చతుర్థంలో పడిపోవడం వల్ల
ఏ పనైనా బలంగానే కొంచెం ఎక్కువ శ్రమతోటే పూర్తి అవుతూ ఉంటుందనే విషయాన్ని గ్రహించి గురుశనులకి శాంతి చేసుకోవడం చాలా మంచిది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి మనం చూసినట్లయితే రవి శుక్రులు చతుర్థ స్థానంలోను, అలాగే మరి అష్టమ నవమ దశమ స్థానాల్లో చంద్రుడు, అలాగే తృతీయంలో శని ఒక్కడే యోగదాయకంగా కనబడుతున్నాడు ఎక్కువగా. అలాగే సప్తమంలోనే కుజుడు రాహు, జన్మంలో కేతు. ఈ మిశ్రమైనటువంటి ఫలితాలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి. అంటే మీ పనులు అవుతాయి, వారాంతం మాత్రం సంపూర్ణంగా చక్కగా ఉండగలుగుతారు. వారం మధ్యలో ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ, రూపాయి వస్తే రూపాయి ఖర్చు అయిపోతూ ఉంటుంది. ప్రతి పని కూడా శ్రమతో చేయవలసి వస్తుంది, పట్టుదల చాలా అవసరం అవుతుంది. ఉద్యోగస్తులు చక్కగా అధికారులతో మాట్లాడేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే రాజకీయ నాయకులు కూడా మరి వారి వారి కార్యక్రమాలు ఎందుకు శ్రద్ధ వహించవలసినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. స్వతంత్ర వృత్తి వారికి విషయానికి వచ్చినట్లయితే ఆర్థిక సర్దుబాట్లకు ఇబ్బంది ఉండదు. ఆర్థికంగా మీకు రావాల్సినటువంటి డబ్బు ఎందుకంటే తృతీయంలో శని యోగదాయకుడు కాబట్టి మీకు ఇవ్వాల్సింది ఇస్తూనే ఉంటాడు, ఇబ్బంది ఏమీ లేదు. అయితే ప్రతి పని కూడా శ్రద్ధగా చేయవలసినటువంటి పని. అంటే మనం పని చేస్తుంటే ఇద్దరు ముగ్గురు ఆటంకాలు కల్పిస్తూ ఉంటారు. అటువంటి ఆటంకాలను అధిగమించి ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రభుత్వ సంబంధమైన అనుమతులు కానీ ఇటువంటివన్నీ ఆలస్యం అవుతాయి. ఏవైనా మనం డెవలప్మెంట్ కోసం తీసుకునేటువంటి రుణాలు అవి కూడా ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు ఈ వారం కనబడుతున్నాయి. మహిళల విషయం వచ్చినట్లయితే మహిళలకు కూడా ఆరోగ్యం అయితే మెరుగవుతుంది, ఆర్థికంగా బాగానే ఉంటుంది. మరి వారాంతం మనోవికాసంగా బాగానే ఉంటారు. వార ప్రారంభంలో ఆరోగ్య సూత్రాలను పాటించవలసిన పరిస్థితి ఉన్నది. వ్యాపారుల విషయానికి వచ్చినట్లయితే మనకి జనరలు, కిరాణా, వస్త్ర, గృహోపకరణాలు, లోహ, యంత్ర, వాహన వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఫైనాన్స్ వారికి సామాన్యంగా ఉంది, రియల్ ఎస్టేట్ వారికి సామాన్యంగా ఉంది, షేర్స్ వారికి కూడా సామాన్యమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఈ రాశి వారు మరి దుర్గాదేవిని చాలా బాగా పూజించడం, సప్తమంలో రాహు, సప్తమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన, దుర్గాదేవి యొక్క ఆరాధన చేయడం ద్వారా మరిన్ని చికాకులు తప్పకుండా తగ్గుతాయి, అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ధనుర్రాశి. ధనుర్రాశి వారికి వారం యోగించేటువంటి గ్రహాల్లో ప్రధానంగా ద్వితీయంలో గురుడు యోగిస్తాడు. అలాగనే చంద్రుడు వార ప్రారంభం అనుకూలంగా ఉన్నాడు. చంద్రుడు సప్తమ అష్టమ నవమ స్థాన సంచారం, అలాగే రవి తృతీయ స్థాన సంచారం కాబట్టి రవి శుక్రులు తృతీయంలో ఉన్నారు. ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు, ప్రతి పని కూడా చక్కగా చేయగలుగుతారు. అయితే మనం రియల్ ఎస్టేట్ అంటే క్రయ విక్రయాదులు సంబంధమైన వ్యవహారాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. స్థిరాస్తి సంబంధించాలి చాలా కాలం నుండి మనం ఏదో అమ్మాలనుకుంటూ ఉంటాం, కొనాలనుకుంటూ ఉంటాం, అవి జరిగేటువంటి పరిస్థితి అయితే కొంతకాలం ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. తప్పకుండా వాటి యొక్క ప్రయత్నాల్లో ముందుకు వెడతారు ఈ వారం నుంచి. ఇంచేత అంటే మరి కుజుడు షష్ఠ స్థాన సంచారం కాబట్టి కుజుడు క్రయ విక్రయాదుల్ని యోగిస్తాడు. అలాగే సోదర సంబంధమైనటువంటి విషయాలు కూడా అనుకూలత ఈ వారం చక్కగా ప్రయోజనకరంగా ఉంది. ఈ వారం సుఖదాయకంగానే ఉంటుంది, అంత దుఃఖదాయకంగా ఉండదు. యోగవంతంగానే అన్ని కార్యక్రమాలు విజయంగా పూర్తి చేయగలుగుతారు. ద్వితీయంలో శని ప్రభావం వల్ల కొంత శ్రమ ఉన్నప్పటికీ విజయవంతంగానే ఈ వారం యోగదాయకంగానే ఉంది. అదృష్ట యోగం ఈ వారం కనబడుతుంది. అంటే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు ముందుకు వెళ్ళేటువంటి వారం ఈ వారం. ఉద్యోగపరంగా మీకు చికాకులు తగ్గుతాయి. అలాగే పదోన్నతులు కానీ స్థానచలన అవకాశాలు కానీ మీకు అనుకున్నటువంటి ప్రయత్నాలు ఏదైనా చేసినట్లయితే లాభిస్తాయి. అలాగే నిరుద్యోగులకు కూడా ఇటుపైన ఒక నెల్లాళ్ళ పాటు గట్టిగా ప్రయత్నం చేయండి, అవకాశాలు ఉంటాయి. రాజకీయ పరంగా కూడా కాస్త డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి, మీకు కాస్త ప్రోత్సాహకరంగానే ఉంటుంది. స్వతంత్ర వృత్తి వారికి కూడా ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి, రుణ సదుపాయాలు ఏర్పడతాయి. మీ యొక్క ప్రొఫెషనల్ డెవలప్ చేసుకునేటువంటి విధంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి వారంగానే ఉంది. విద్యార్థులకు కూడా చాలా యోగదాయకంగా ఉంది. విదేశీయాన ప్రయత్నాలు కానీ ఉన్నత విద్య కోసం చేసేటువంటి ప్రయత్నాలు ముందుకు వెడతాయి. మహిళలకు కూడా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా చక్కని ప్రోత్సాహం కనబడుతోంది. అయితే మరి ఈ రాశి వారు మనం ఆలోచించినట్లయితే వారపు మధ్యలో ఆరోగ్య సూత్రాలను పాటించవలసిన పరిస్థితి ఉంది. వ్యాపారస్తులకి వార ప్రారంభంలో వారాంతంలో ఆర్థిక సర్దుబాట్లు, అలాగే రుణ ప్రయత్నాలు లాభించడం, మరి రియల్ ఎస్టేట్ బిజినెస్ అవని, షేర్స్ అవని, ఐటీ రంగం వారికి కొంతవరకు కూడా అనుకూలించేటువంటి పరిస్థితులే ఉన్నాయి ఈ వారం.
ఈ వారం కాస్త యోగదాయకంగానే కనబడుతోంది. శనికి తైలాభిషేకాలు చేయించుకుంటే, అలాగే శని స్తోత్రాన్ని పఠించడం ద్వారా మరింత ప్రయోజనాన్ని పొందగలుగుతారు. మకర రాశి వారికి చంద్రుడు షష్ఠ, సప్తమ, అష్టమ స్థాన సంచారం కాబట్టి చంద్రుడి యొక్క బలం బాగా కనబడుతోంది. మిగిలిన గ్రహాలు మాత్రం సామాన్యంగా ఉంది. ఎందుకంటే గురుడు, బుధుడు, శని జన్మస్థానంలోనూ, ద్వితీయంలో రవి, శుక్రులు ఉన్నారు. అయితే రవి, శుక్రుడు, బుధుడు వల్ల పర్వాలేదు, కానీ మిగిలినటువంటి గ్రహాలు పెద్దగా యోగదాయకంగా లేవు. అట్లాగే మరి పంచమంలో కుజుడు, పంచమంలో రాహు. చంద్రుడి యొక్క బలం ద్వారా వార ప్రారంభంలో మానసికమైన ప్రశాంతత, సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే వారం మధ్యలో కూడా అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సాధించగలుగుతారు. ఏదైనప్పటికీ కూడా ప్రతి పనిని నిదానంగా శ్రమతో చేయవలసిన పరిస్థితులు వస్తాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకొని ఆర్థిక వ్యవహారాల్లో చక్కని ప్రణాళికలతో ముందుకెడితేనే మీరు విజయం సాధించగలుగుతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రధానమైనటువంటి గ్రహాలు గురుడు, శని, రవి పెద్ద బలంగా లేవు. అంచేత మనం తొందరపాటు చర్య మనకి ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ప్రతి పనిని శ్రద్ధగా చేయాలి. ఉద్యోగపరంగా అవని, రాజకీయ పరంగా అవని, స్వతంత్ర వృత్తుల వారవని, మహిళలవని, మరి ఇటువంటి నియమాలన్నీ పాటించవలసిన పరిస్థితి అయితే కనబడుతోంది. మనం కొంతవరకు మానసికమైన ప్రశాంతత అనేది ఏర్పడుతుంది, కానీ మిగిలిన విషయాలు ఏందో మరింత శ్రద్ధ చాలా అవసరం అవుతుంది. వ్యాపారులు కూడా వారి నిత్యము చేసుకునేటువంటి వ్యాపారాలే లాభిస్తాయి తప్ప విశేషమైనటువంటి లాభాలు కలిగేటువంటి పరిస్థితి లేదు. ఒక ఐటీ రంగం, షేర్స్ వారు, రియల్ ఎస్టేట్ వారు గబగా ముందుకు వెళ్ళడం కాదు, కానీ ప్రతి పని యందు కూడా శ్రద్ధ వహించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రాశి వారు తప్పనిసరిగా గురువుకి గురువార నియమం, శనికి శనివార నియమం పాటిస్తూ వాటికి తగినటువంటి శాంతి విధానం మీకు సులభమైన మార్గాల్లో, అంటే శని స్తోత్రం చదవడం, గురు స్తోత్రం చదవడం, దక్షిణామూర్తి స్తోత్రం చదవడం మంచిది. లేదా శివారాధన చేసినట్లయితే అన్ని విధాలు కూడా యోగదాయకంగా ఉంటుంది. ఈ వారం కాస్త ప్రోత్సాహకరంగానే కనబడుతోంది గత వారం కంటే. కుంభరాశి వారికి చంద్రుడి యొక్క బలం, కుజుడి యొక్క బలం అనుకూలంగా ఉంది. కుజుడు తృతీయ స్థాన సంచారం, చంద్రుడు పంచమ, షష్ఠ, సప్తమ స్థాన సంచారం కాబట్టి వార ప్రారంభంలో సామాన్యమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా క్రమేపీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి కనబడుతున్నాయి. అంటే ప్రధానమైనటువంటి గ్రహాల్లో రవి జన్మంలోనూ, వ్యయంలో గురు, శనులు ఉండడం వల్ల ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు అనిపించినా కూడా ప్రతి పనిని శ్రద్ధతో నిర్వర్తిస్తారు. గత వారాన్ని పోలిస్తే ఈ వారం కాస్త ఊరట కలిగించే విధంగానే కనబడుతోంది. ఏదైనప్పటికీ ప్రధానమైన గ్రహాలు గురుడు, శని వ్యయ స్థాన సంచారం, బుధుడు కూడా వ్యయంలోనే ఉన్నాడు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ప్రతి పని కూడా నిదానంగా చేయడం, ఓపికగా చేయడం, పట్టుదలగా చేయడం చాలా అవసరము. అది ఉద్యోగపరంగా అవని పనిభారం ఉంటుంది, తప్పదు, కాస్త ఓపికగా ముందుకు వెళ్ళాలి. అయితే మానసికమైన ప్రశాంతత ఉంటుంది. మరి రాజకీయ పరంగా చూసినా కూడా ఒత్తిళ్లు పెరుగుతాయి, అలాగే ఆర్థికమైనటువంటి ఖర్చు అయిపోతూ ఉంటుంది, శ్రమ ఎక్కువ అవుతూ ఉంటుంది. కాస్త నిదానంగా ముందుకు వెళ్ళడం మంచిది. వివాదాలకు దూరంగా ఉండడం కూడా మంచిది. స్వతంత్ర వృత్తి వారి విషయం వచ్చినట్లయితే వృత్తిపరంగా చాలా అనుకూలంగానే ఉంది. ఆర్థిక లావాదేవీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అయితే ఎవరో ప్రశ్న వేయడం, వాళ్ళకి సమాధానం చెప్పడం, ఏదో సమస్యలు రావడం మాత్రం ఎక్కువగా ఉంటాయి. అటువంటి సమస్యల్ని మనం దూరంగా ఉంచుకుని చిన్న సమస్యని పెద్ద సమస్య చేసుకోకుండా ముందుకెళ్ళినట్లయితే మంచిది. ఇంకా మహిళలు కూడా వారి పని వారు చేసుకోవడం మనకు బాగానే ఉంది అనుకోండి, ముందుకు వెళ్ళాలి తప్ప ప్రతి దాంట్లో కూడా నేనున్నాను అంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీరు ప్రధానంగా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇతరుల విషయాల్లోకి మీరు అస్సలు వెళ్ళడానికి వీరలేదు. వ్యాపార పరంగా చూసినట్లయితే దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి వ్యాపారాదులు యందు వేగంగా వెళ్ళవద్దు. మీరు మామూలుగా నిత్యకృత్యం చేసుకునే వ్యాపారాలు చేసుకోవాలి. అయితే ఈ రాశి వారు వ్యాపారస్తులు కూడా ఈ వారం అయితే మనకి షేర్స్ వారు కానీ, ఐటీ రంగం వారు కానీ, రియల్ ఎస్టేట్ వారు కానీ చాలా యోగించే అవకాశాలు ఉన్నాయి. అలాగనే మరి వృత్తిపరు కార్మికులకి చాలా యోగదాయకంగా కనబడుతోంది ఈ వారం. అలాగే మామూలుగా జనరలు, కిరాణా ఇటువంటి వాటికి పర్వాలేదు, అవి మిశ్రమైనటువంటి ఫలితాలు మీ వ్యాపారాలు ఈ వారం ప్రోత్సాహకరంగానే ఉంటాయి. ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉంచాలంటే తప్పనిసరిగా శనికి కొంతకాలం తైలాభిషేకం చేయడం మంచిది, జమ్మి చెట్టు చుట్టూ తిరగడం మంచిది. లేదా ఇవి కుదరకపోతే హనుమాన్ చాలీసా రోజు చదువుకుని ఆంజనేయ స్వామిని పూజించండి, మరింత మంచి ఫలితాలని పొందగలుగుతారు. మీనరాశి వారికి ఈ వారం మరి చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ఠ స్థాన సంచారం కాబట్టి చంద్రుడి యొక్క బలం వారాంతం మాత్రమే యోగదాయకంగా ఉంది.
కుజుడు తృతీయ స్థాన సంచారం, తృతీయంలో కుజుడు రాహు ఉన్నారు, చాలా యోగదాయకంగా ఉంటుంది. అలాగే రవి ఏకాదశ స్థాన సంచారం, దశమంలోనే గురుడు శని బుధులు ఉన్నారు, వారు కూడా యోగదాయకంగానే ఉన్నారు. ఈ రాశి వారికి వార ప్రారంభం వివాదాలకు దూరంగా ఉండండి. వారం మధ్యలో కార్యజయం, ఆర్థిక లాభం. వారాంతం ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా యోగిస్తాయి. ప్రతి పని కూడా శ్రద్ధ పెరుగుతుంది, నూతనమైనటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. అలాగే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. వివాదాలు మాత్రం ఉండేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. అలాగనే మరి క్రయ విక్రయాదుల్లో భూములు కొనడం కానీ అమ్మకాలు కానీ జరిగేటువంటి పరిస్థితి కుజుడు తృతీయ స్థాన సంచారం కాబట్టి కాస్త యోగదాయకంగానే కనపడుతోంది. అలాగనే మరి ఉద్యోగస్తులకి చాలా చక్కని ప్రోత్సాహం ఉన్నది, ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు కూడా చక్కని గుర్తింపు, గురుడు శని కూడా మంచి స్థానాల్లో సంచారం కాబట్టి కాస్త అనుకూలమైనటువంటి వాతావరణమే కనబడుతోంది. అలాగే లాభస్థానంలో కూడా మరి శుక్రుడు కూడా రవి ఉండడం వలన విందులు వినోదాల్లో పాల్గొనడం, వస్తువులు అలంకారాలు సమకూర్చుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఆరోగ్యం అయితే మెరుగవుతుంది. వ్యాపార పరంగా కనుక చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకి వార ప్రారంభములో మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరించిన క్రమేపీ అనుకూలమైనటువంటి లాభాలు మాత్రం పొందుతారు. రియల్ ఎస్టేటు, షేర్సు వారికి బాగుంది. ఐటీ రంగం వారికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మిగిలినటువంటి వ్యాపారస్తులు కూడా చక్కని ప్రోత్సాహాన్ని పొందగలుగుతారు. ఈ వారం విజయవంతమైనటువంటి వారంగానే ఉంది మీనరాశి వారికి. ఎందుకంటే ప్రధానమైన గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న గ్రహాలు స్వల్పమైనటువంటి ఫలితాలు ఉన్నా మీకు అవి పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు అయితే ఉండవు. మరి ఈ రాశి వారు తప్పనిసరిగా మనం చేయవలసింది దుర్గాదేవిని బాగా పూజించండి. స్వస్తి. మా కార్యక్రమాలు మీరు యూట్యూబ్ ద్వారా చూడొచ్చు. పుల్లల సత్యనారాయణ టైప్ చేయండి యూట్యూబ్లో. మా వీడియోస్ వస్తే చాలామంది షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ అవుతున్నారు, లైక్ చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.